అందంగా తెరకెక్కించినటువంటి శంకర్ గారికి ఆ చప్పట్లు సరిపోవని మా ఫీలింగ్. మేమందరం వెయిట్ చేస్తున్నాము థియేటర్లో. థియేటర్ సంగతి పక్కన పెట్టినట్టయితే ఈరోజు థియేటర్కల్ ట్రైలర్ కోసము ఒక పాట చూడడం కోసం అందరం ఎదురు చూస్తున్నాము. ఒక ముఖ్య గమనిక, ఈరోజు ఇక్కడ లాంచ్ అవ్వబోతున్నటువంటి మొట్టమొదటి సాంగ్ కేవలం ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులకి ప్రేక్షకుల కోసం మాత్రమే. టెలివిజన్లో కానీ అలాగే సెల్ ఫోన్స్లో కానీ దీన్ని షూట్ చేయొద్దు. అ స్మాల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సో ఆస్కర్ రవిచంద్రన్ గారు అండ్ శంకర్ గారు విక్రమ్ గారి ద్వారా మనకి అందంగా చూపించబోతున్న అగ్లీ ట్రూత్ ఈజ్ ఐ. అండ్ ఈ ఐ సినిమా, ఈ ఆడియో వేడుక is brought to you by teatimenews.com and Big C, and today's event was organized by Shreyas Media. ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నారు మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమంలో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఏవి మనం చూసే ముందు ఆర్ థియేట్రికల్ ట్రైలర్ చూసే ముందు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఇంత అందంగా సెట్స్ని ఈ సినిమా కోసం డిజైన్ చేసినటువంటి ఆర్ట్ డైరెక్టర్. ఇంతకు ముందు కూడా తమిళ తెలుగు సినిమాలు ఎన్నిటికో ఆర్ట్ డైరెక్షన్ చేశారు. అండ్ ముఖ్యంగా శంకర్ గారి కాంబినేషన్లో మన స్నేహితుడు సినిమాకు కూడా ఆయనే ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. శంకర్ గారి సినిమా అనగానే గ్రాఫిక్స్ మనకి ఎలా గుర్తొస్తాయో ఆయన వేసేటువంటి ఆ సెట్లు కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటాయి సినిమాలో. అంటే అవి సెట్లా లేకపోతే న్యాచురల్గా అలాగే ఉన్నాయా అన్న డౌట్ మాలో ఉంది. అందుకనే ముతురాజ్ సార్ని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ప్లీజ్ వెల్కమ్ ముతురాజ్ గారు. ప్లీజ్ ముతురాజ్ సార్, we request you to please come on to the dais. சார், நீங்க பேசுறதுக்கு முன்னாடி நாங்க கொஞ்சம் क्वेश्चंस ஏதாவது கேட்கலாமா? தாராளமா கேட்கலாம். தாராளம். தெலுங்கு பேசுவீங்களா சார்? ஃபர்ஸ்ட் क्वेश्चन. Okay. தெரியாது. Sir, we had some doubts about this film. We wanted to clear with every technician. Can we ask you a few questions? Okay. Sir, do you find it very difficult to work with a technician like Shankar sir? Or is it easy? Sir, it's very easy to work with Shankar sir because நமக்கு என்ன தேவையோ எல்லாமே கிடைக்கும். మనకి ఏం కావాలో అదంతా ఆయన సినిమాలో మనకు దొరుకుతుంది. நமக்கு ஒரு ஆசை இருக்கும், ஒரு கான்செப்ட்டுக்கு இந்த மாதிரி பண்ணலாம் அப்படிங்கிற மாதிரி. ஆனால் எல்லா ப்ரொடக்ஷன்லையும் எல்லா கம்பெனிஸ்லையும் எல்லா டைரக்டர்ஸ்கிட்டையும் ஒரு லிமிட்டேஷன் இருக்கும். ஆனால் சங்கர் சார்கிட்ட சொல்லும்போது அதை అచీవ్ பண்ணிடலாம் அந்த లిమిటేషన్. నాకు తెలిసి మీ అందరికీ దీని భావం ఏంటో అర్థమై ఉంటుంది. నేను ప్రత్యేకించి మళ్ళీ తెలుగులో చెప్పక్కర్లేదని నా ఒపీనియన్. పురియుదు సార్? எனக்கு புரியல. இது சூப்பர் சார், சூப்பர். கரெக்ட்டா தான் சொன்னாங்க சார். லிமிட்டேஷன்ஸ் சொன்னீங்க, சங்கர் சார் கிட்ட லிமிட்டேஷன்ஸ் இல்லை. அப்போ ப்ரொடியூசர் சார் கிட்ட ஏதாவது லிமிட்டேஷன்ஸ் இருக்குமா? ஆஸ்கர் ரவிச்சந்திரன் சார் ஏதாவது லிமிட்டேஷன்ஸ் இவ்வளோ பட்ஜெட்டில் பண்ணணும் அப்படி ஏதாவது இருக்குமா? இல்லை, கண்டிப்பாக இருக்காது. அங்கே கூட இருக்காது. அதாவது நமக்கு ஒரு ஆர்ட் டைரக்டர் நல்ல பேர் வாங்குறாருன்னா ப்ரொடியூசர் செலவு பண்ணாதான் நல்ல பேர் வாங்க முடியும். ஆமாம், இல்லாமல் வாங்க முடியாது. అబ్బాబ్బాబ్బా, వాట్ ఎ ప్రొడ్యూసర్, వాట్ ఎ డైరెక్టర్. అందుకనే ఇంత అద్భుతమైనటువంటి సినిమాల్ని తీయగలుగుతున్నారు. ఇక నేను తమిళ్లోకి వెళ్ళిపోతున్నాను. నాకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. అడుగు. అడగొచ్చా? విత్ యువర్ పర్మిషన్. నన్ను ఆ క్వశ్చన్స్ కాదు మిమ్మల్ని కాదు సార్. అడగండి సార్. యాక్చువల్లీ తను అడగడం మర్చిపోయారు, మరి ఆవిడ గుర్తురాలేదు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉంది, బీచ్ సాంగ్. అసలు అది చూస్తుంటేనే అది ఎన్నమ్మా నీ పేసరే ఎన్ని రోజులు వేశారు ఆ సెట్, దాని వెనక స్టోరీ నాకు తెలుసుకోవాలి சார். அந்த பீஸ்ட் மாதிரி காமிச்சிருக்காங்க இல்லையா விக்ரம் சார், அந்த செட் எவ்வளோ நாள் போட்டுருக்காங்கன்னு கேட்குறாங்க. அந்த సెట్ పోடுறதுக்கான స్కెచ్ மட்டுமே 3 మాసం పట్టు. అప్పా, స్కెచ్ మాత్రమే 3 నెలలు పట్టిందంటండి. అంటే గ్రౌండ్ వర్క్ పూర్తిగా చేసుకొని అప్పుడు దిగుతారనమాట శంకర్ సార్. அப்புறம் அந்த செட்டு போடுறதுக்கான ஸ்பேஸ் அந்த அளவுக்கு சைஸ் ஃப்ளோர் எங்கேயுமே இல்லை. ஸோ அது அந்த சைஸ் ஃப்ளோர் வந்து ஃபஸ்ட்டு க்ரியேட் பண்ணோம். அதாவது 340 feet by 200 feetக்கு, அதாவது ஒரு நியர்லி 1.5 ஏக்கர் 1.5 ஏக்கர் இன்டோர் செட்டுக்கு போடுறதுக்காக 40 feet ஹைட்டில் ஃப்ளோர் க்ரியேட் பண்ணோம் ஃபஸ்ட். அதுக்கப்புறம் தான் செட்டே போட்டோம். సో 3 months స్కెచ్ వేయడానికి 3 months సెట్ వర్క్. సెట్ వర్క్ 3 months. 3 monthsలో మీరు ఫినిష్ చేసేసారు డే అండ్ నైట్. அதுக்கப்புறம் அதான் நியர்லி ஒரு 400 వర్కర్స్ వర్క్ பண்ணாங்க. ఓ మై గాడ్. సో ఇంతమంది కలిసికట్టుగా వర్క్ చేస్తే ఒక అందమైన సినిమా తెరకెక్కుతుందన్నమాట. సార్ నాకు తమిళ్ రాదు సార్, నా వైపు చూడొద్దు మీరు, నేను ట్రాన్స్లేట్ చేయలేను. ஓகே சார். விக்ரம் சார் கூட இதுக்கு முன்னாடி ஒர்க் பண்ணியிருக்கீங்களா? விக்ரம் சார் கூட இதான் ஃபஸ்ட் டைம். எப்படி இருக்கு எக்ஸ்பீரியன்ஸ்? ரொம்ப அதாவது நிறைய ஆர்டிஸ்ட் கூட ரொம்ப பேட் எக்ஸ்பீரியன்ஸ் இருக்குது. என்னன்னா சொல்ல வேணாம் சார். இல்லை நான் ஆர்டிஸ்ட் பேரெல்லாம் சொல்லுங்க, எல்லாம் இருக்காங்க.
இது இந்த இடத்துல வந்து விக்ரம் சார் வந்து அவருக்கு வந்து நிஜமாவே அவருக்கு கிட்டத்தட்ட ஒரு ஒரு 100 கண் இருக்குது அவருக்கு. எல்லா சைடும் பார்ப்பார். அவரோட மேக்கப்பு அந்த மாதிரி இல்லாமல் செட்டு சைடில் நம்ம சைடுக்கு வந்து சின்ன சின்ன சஜஷனில் கான்ட்ரிபியூட் பண்ணுவார். சின்னது ஒரு 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 ஆஃப் பாயில் திருப்பி போடுறது கூட அவர் வந்து சொல்லுவார், இது இந்த மாதிரி போடலாம் அப்படின்னு. அது ரொம்ப ஃப்ரெண்ட்லியாக ஜாலியாக இருக்கும் ஒர்க் பண்ணுறது. ஓகே, நீங்கள் எவ்வளோ அழகாக செட் போட்டிருக்கீங்களோ அவ்வளோ அழகாக சார் கூட அது சினிமாட்டோகிராஃபியில் காமிச்சிருக்காங்க. பிசி ஸ்ரீராம் சார். பிசி சார் கூட இதுதான் ஃபஸ்ட் டைம் நான் ஒர்க் பண்ணுறேன். நான் அவர்கிட்ட நல்ல பேர் எடுத்திருக்கேன்னு நினைக்கிறேன். அவர் முத்துராஜ் நல்ல பேர் தானே சார்? அவர் 2-3 தடவை என்ன ரொம்ப பாராட்டிட்டார். அது ஏன்னா நான் என்னோடய காலேஜ் டைமில் இந்த கீதாஞ்சலி படம் இதயத்தை திருடான்னு தமிழில் வந்தப்போ காலேஜ் கட் அடிச்சுட்டு போய் சீட்டு மேலே ஏறி நின்று விசில் அடித்தது பிசி சார் பேர் போடும்போது அவர் என்னை பாராட்டும் போது அது வந்து எனக்கு ரொம்ப సంతోషం. அப்போ நீங்கள் కాలేజ్లో இருக்கீங்களா సార్? நான் స్కూల్లో இருந்தேன். ఓ బా గీతాంజలి ఎన్ని సినిమాలు పిసి శ్రీరామ్ గారు మనకు అందించారు. అండ్ అలాగే ముతురాజ్ సార్, యువర్ సెట్ వర్క్ ఇస్ బ్యూటిఫుల్, అమేజింగ్. ఒక 2.5 గంటల సినిమా కోసం మీరందరూ పడేటువంటి కష్టం అంతా ఇంత కాదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇది எல்லாமே விக்ரம் சார் சொல்லி கொடுப்பாங்க. நான் என்ன சொன்னேனோ தெலுங்குல. ஓகே சார், if you want to say a few words about I, your producer. நான் ரொம்ப சந்தோஷப்படுறேன் இந்த படம் பண்ணதுக்கு. அவ்வளோதான் சொல்ல முடியும். தேங்க்யூ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్షరాల్ని అస్త్రాలుగా మలచటం ఆయనకి బాగా తెలుసు. ఆయనే లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ గారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. టు స్పీక్ a few words. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఈ సినిమాలో నేను ఒక పాట రాశాను. శంకర్ సార్ శివాజీ సినిమాకి 2 పాటలు, రోబో సినిమాకి 2 పాటలు రాసే అదృష్టం దొరికిన తర్వాత ఈ సినిమాకు రాయడం జరిగింది. శివాజీ సినిమా కన్నా ముందు జురాసిక్ పార్క్ అనే సినిమా చూసిన తర్వాత, ఒక స్పీల్బర్గ్ గురించి విన్న తర్వాత, మన భారతదేశంలో ఒక స్పీల్బర్గ్ రాడా అనే వేదన నన్ను చాలా రోజులు వెంటాడింది. ఆ వెంటాడిన వేదనకు సమాధానంగా వచ్చినటువంటి, భారతదేశమంతా తల ఎత్తుకొని గర్వించదగినటువంటి డైరెక్టర్ శంకర్ సార్. ఏ సినిమాలు చూసినా, ఆయన మొదటి నుండి ఇప్పటిదాకా సినిమాలు చూసినా కూడా ఒక సినిమాకు సంబంధం లేనటువంటి సినిమా. ఒక సినిమాలో, ఐ సినిమాలో విక్రమ్ లాంటి ఒక మహాద్భుతమైన నటుణ్ణి ఒక అందమైనటువంటి నలకూబరుడిగా, ఒక వికారమైనటువంటి అష్టావక్రుడిగా, ఒక నర మృగ మానవుడిగా ఒకే వెండి తెర మీద మనల్ని 2 గంటల సేపు అలా ఒక మాయాజాలాన్ని సృష్టించినటువంటి ఒక సినీమయ బ్రహ్మ శంకర్ సార్. ఇక్కడ విక్రమ్ గారిని విక్రమ్ సార్ అనొద్దు, త్రివిక్రమ సార్ అనాలి. మా పక్కన త్రివిక్రమ్ గారు ఉన్నారు. ఎందుకు త్రివిక్రముడు అనాలి అంటే, నలకూబరుడిగా, అష్టావక్రుడిగా, ఆ నర మృగంలాగా 3 రకాలుగా త్రిముఖంగా నటించినటువంటి త్రివిక్రమలా అనిపిస్తుంది. త్రివిక్రమ సార్ పక్కనున్న విక్రమ్ సార్, మా విక్రమ్ సార్. నాకు అదృష్టం ఏంటంటే, విక్రమ్ సార్ శివపుత్రుడికి జాతీయ అవార్డు అందుకున్నటువంటి సమయంలోనే నేను లిరిక్ రైటర్గా ఠాగూర్ సినిమాకి ఒకేసారి ఇద్దరము జాతీయ అవార్డు అందుకున్నటువంటి అదృష్టం మాకు దక్కింది. శంకర్ సార్ అనగానే చాలామందికి వేరే సినిమా సంబంధం లేని వాళ్ళకి తెలుగు రాదేమో
అని అనుకుంటారేమో, కానీ మా సినీ తెలుగు రచయితలందరికీ తెలుసు సార్కి తెలుగులో కూడా ఏ పదంలో మ్యూజిక్ ఉందో. అసలు తెలుగు భాషనే సంగీతానికి పనికొచ్చేటువంటి భాష. అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకసారి అన్నాడు, ఎవరో తెలుగు మాట్లాడుతుంటే, ఈజ్ ఇట్ లాంగ్వేజ్ ఆర్ మ్యూజిక్ అన్నాడు సార్ తెలుగు గురించి. అలాంటి తెలుగులో ఏ అక్షరంలో ఏ స్వరం దాగుందో, ఏ పదంలో ఏ నాదం ఇముడి ఉందో, ఒక గొప్ప తెలుగు, ఒక రాజమౌళి లాంటి, ఒక బోయపాటి సీన్ లాంటి, ఒక రాఘవేంద్రరావు గారిలా, ఒక దాసరి నారాయణరావుల గారిలాగా ఏ పదం వెనక ఏ నాదం, ఏ సంగీత నాదం దాగి ఉందో విన్న మరుక్షణంలోనే, ఉత్తర క్షణంలోనే చెప్పగలిగినటువంటి తెలుగు మీద సాధికారికత ఉన్నటువంటి తమిళ సినీ దర్శకుడు శంకర్ సార్. అలా కనిపించరా ఆయన, ఊరికే తెలుగు మాట్లాడుతుంటే అలా అనిపిస్తుంది, కానీ హీ నోస్ ఎవ్రీ వర్డ్. ఇలాంటి గొప్ప సినిమాలో మా తమ్ముడు శ్రీరామ్ చెప్పినట్టు, ఇలాంటి సినిమాల్లో రాయడం ఒక పూర్వజన్మ యోగంలాగా భావిస్తున్నాం సార్. మా తెలుగు సినీ దర్శక సింహాలు ఉన్నటువంటి ఈ రాజమౌళి గారు లాంటి, మొన్న రజనీ గారు గొప్పగా రాజమౌళి సార్ గురించి చెప్పినారు. ఇలాంటి వేదిక మీద మీ ముందు మాట్లాడించేటువంటి అవకాశం దొరికినందుకు, ఈ సినిమాలో నేను మతి తప్పిపోతా ఉందే, బేజారై చూస్తూ ఉన్నా నిన్నే, కిరసనాయిల్ లేకుండా మరగా పెట్టావే గుండె నీటి కుండ అని రాశాను. పాత బస్తీలో హైదరాబాదులో ఒక స్లమ్ ఏరియాలో ఒక యువకుడు ఏం మాట్లాడతాడో ఆ భాష నాకు కావాలని ఒక్కొక్క విషయాన్ని వడ్డించిన విస్తరలాగా చెప్పి నాతోని రాయించుకున్నాడు. నేను రాశాను. వ్యాసుడు చెబుతుంటే గణపతి భారతాన్ని రాసినట్టు, అపరవ్యాసుడైన శంకర్ సార్ చెప్తుంటే ఒక గణపతిలాగా నేను లేఖకుడిగా రాశాను. దట్ ఇస్ ది గ్రేట్ గోస్ టు ది శంకర్ సార్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. నమస్కారం, థ్యాంక్ యూ. మాటల అస్త్రాలు అని ఊరికే అనలేదు సుద్దాల అశోక్ తేజ గారి గురించి.